హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి హైడ్రోజన్ ఎనర్జీ. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చి హైడ్రోజన్ ఎనర్జీ. దాని మీద ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ మెథడ్ అని అడుగుతాడు. ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వాటర్ అనేది ఏ విధంగా స్ప్లిట్ అవుతుందంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రోలైసిస్. ఓకేనా, సో అది చూడండి. ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ మెథడ్. ఓకేనా, చూడండి. ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఎలా స్ప్లిట్ అవుతుందంట? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద స్ప్లిట్ అవుతుంది. బై మీన్స్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ది ఎలక్ట్రోలైసిస్. దాన్ని ఏమంటాం? ఎలక్ట్రోలైసిస్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడక్షన్. ఇదేంటంటే హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఒక సింపుల్ మెథడ్. ఇప్పుడు మీకు డయాగ్రామ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. మీకు ఇదేంటంటే మనకి ఇదంతా కూడా వాటర్ H2O తీసుకున్నాం మనం. ఓకేనా, ఇదంతా ఏంటంటే వాటర్ తీసుకుంటే దీంట్లో ఇక్కడ నుంచేమో O2, ఇక్కడ నుంచేమో H2. దిస్ ఈజ్ ద పాజిటివ్ యానోడ్ అండ్ దిస్ ఈజ్ ద నెగటివ్ క్యాథోడ్. ఓకే, సో దీంట్లో నుంచి ఏంటంటే ఎలక్ట్రిక్ సొల్యూషన్ ఇది బయటకు వస్తున్నట్టు. ఓకేనా, డయాగ్రామ్ మీకు ఆల్రెడీ నోట్స్ సెండ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఎన్ ఎలక్ట్రిక్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రిక్ సెల్లో 2 కోడ్స్ ఉంటాయన్నమాట. అవి ఎలక్ట్రోడ్స్ ఏంటంటే 2 కోడ్స్ 2 ఎలక్ట్రోడ్స్. అవి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఒకటి నెగిటివ్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ ఏమో యానోడ్ కింద పనిచేస్తుంటే నెగిటివ్ వచ్చి మనకి క్యాథోడ్ కింద పనిచేస్తుంది. చూడండి, ఎన్ ఎలక్ట్రోలైసిస్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. 2 ఎలక్ట్రోడ్స్ పనిచేస్తుంది. అది ఇన్ కండక్టింగ్ సొల్యూషన్ కాల్డ్ ది ఎలక్ట్రోలైట్. వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది పాజిటివ్, కరెంట్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ గుండా ఫ్లో అవుతుంది కదా. సో పాజిటివ్ గుండా ఫ్లో అయితే కనుక దట్ ఎలక్ట్రోడ్ ఈజ్ యానోడ్. దాన్ని ఏమంటాం? యానోడ్ అని. అండ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ క్యాథోడ్. నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏమవుతుందని? క్యాథోడ్ అవుతుంది. ఓకేనా, యాజ్ ఏ రిజల్ట్ ద వాటర్ ఈజ్ డికంపోజ్డ్. వాటర్ అనేది డికంపోజ్ అవుతుంది ఏంటంటే ఇంటూ హైడ్రోజన్ గ్యాస్ H2. హైడ్రోజన్ గ్యాస్ ఎట్ ది క్యాథోడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఎట్ O2. H2 అండ్ O2 కింద మనకి కన్వర్ట్ అవుతుంది. O2 ఎట్ ది యానోడ్. ఏ వోల్టేజ్ ఆఫ్ 1.23 volts. వోల్టేజ్ ఎంత ఉంటుందంట? 1.23 volts ఉంటుంది. షుడ్ బి సఫిషియంట్ ఫర్ ది ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్కి సఫిషియంట్గా ఉండే వోల్టేజ్ ఎంత అండి? 1.23 volts ఆఫ్ వాటర్ అండ్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. టెంపరేచర్ అండ్ ప్రెజర్ కూడా ఎలా ఉండాలి? నార్మల్గా ఉండాలి. ద రేట్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది కరెంట్ స్ట్రెంత్. దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంట? హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది మనకి ప్రపోర్షనల్ టు ది కరెంట్ స్ట్రెంత్. కరెంట్కి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ద డికంపోజిషన్ వోల్టేజ్ ఈజ్ యూజువల్లీ అరౌండ్స్ 2 volts. డికంపోజ్డ్ వోల్టేజ్ అనేది దేనికి దగ్గరగా ఉంటుందంటే అరౌండ్ ది వోల్ట్స్కి దగ్గరగా ఉంటుంది. జనరల్లీ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ 3.9 to 4.6 kilowatts. జనరల్గా ఎంత నుంచి ఎంతవరకు ఉంటుందంటే మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది 3.9 నుంచి 4.6 వరకు ఉంటుంది. అవర్ పర్ క్యూబిక్ మీటర్ ఈజ్ రిక్వైర్డ్. This means the efficiency of the electrolysis is roughly 60 to 70%. ఎఫిషియన్సీ ఏటాతో డిఫైన్ చేస్తాం కదా మనం. ఆ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంట? 60 to 70% ఉంటుంది రఫ్లీ. ఓకేనా, ద ఎలక్ట్రోలైసిస్ ఎఫిషియన్సీ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. ద డికంపోజిషన్ వోల్టేజ్ ఫర్ ఏ గివెన్ కరెంట్ డెన్సిటీ. ఆ కరెంట్ డెన్సిటీని బేస్ అయ్యి దాని యొక్క ఎఫిషియన్సీ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ ఈజ్ ప్లాటినం. మనకు తెలుసు కదా, మనకి ప్లాటినం ఈజ్ ఫైనలీ డివైడెడ్ ఫ్రమ్ డికంపోజ్డ్ ఆన్ ది మెటల్ బేస్. అంటే మెటల్ బేస్ని బట్టి మనకి అది అనేది డికంపోజ్ అవుతుందని చెప్పేసి అన్నాం. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కాంటాక్ట్ బిట్వీన్ ది adjacent electrodes and the passage to the gas bubble from the electrode compartment to another. ఒకదాని నుంచి మరొక దానికి మనకి ఇది కంపార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ విత్ ది టైమ్ నికెల్ వైర్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ది స్ట్రక్చర్. ఒక్కొక్కసారి నికెల్ వైర్ కూడా తీసుకుంటాం మనం. దేనికంట? టు సపోర్ట్ ది స్ట్రక్చర్ని సపోర్ట్ చేసుకోవడం కోసం. డిసడ్వాంటేజెస్ ఏంటో చూడండి. దీంట్లో దేర్ ఆర్ 3 డ్రాబ్యాక్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయంట? 3 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 3 డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఫర్ హైడ్రోజన్. 3 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దేనికంట? ఎలక్ట్రోకెమికల్ సెల్కి మనకి 3 డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఫర్ హైడ్రోజన్. వన్ ఈజ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎఫిషియన్సీ అండ్ రిలేటెడ్ టు ది సెల్స్ ఆపరేటింగ్ వోల్టేజ్. ఇది దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే సెల్స్ ఆపరేటింగ్ వోల్టేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్. అండ్ ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ది ఆల్సో plant. The third factor is the lifetime.
లైఫ్ టైమ్ ఆఫ్ ది సెల్ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్ కూడా రిక్వైర్ అవుతుంది. దిస్ ఈజ్ ద మనకి ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రోలైసిస్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, హైడ్రోజన్ ఎనర్జీ ఈజ్ హిస్టరీ. హైడ్రోజన్ ఎనర్జీ అంటే హిస్టరీ చూడండి. దీన్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరు కనుక్కున్నారు అనేది చూస్తాం మనం. చూడండి, ఇన్ 1839 ఫస్ట్ ఫ్యూయల్ సెల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఫస్ట్ ఫ్యూయల్ సెల్ అనేది ఇంధనం అనేది మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంట బై సర్ విలియం రాబర్ట్ అనే ఇతను కనిపెట్టాడు అనమాట. ఈ మిక్స్డ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ని మిక్స్ చేశాడు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వాటర్ ఆల్సో. ఇన్ 1920 జర్మన్ ఇంజనీర్ ఏం చేశాడంటే కన్వర్టెడ్ ది ఇంటర్నల్ కంపోజిషన్ ఎనర్జీస్ ఆఫ్ ట్రంక్స్ బషెస్ అండ్ ది used to hydrogen. The hydrogen fuel is zero emission fuel. It can be used in the electrochemical cells. దీన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ కూడా యూజ్ చేస్తుంది. ఎప్పుడంటే ఆ ఫ్యూయల్ ఇంధనాన్ని అయితే ఎప్పుడైతే తీసుకున్నామో దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్కి యూజ్ అవుతుంది. ఆర్ ఇంటర్నల్ కమర్షియల్ టు పవర్ వెహికల్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు 5 మార్క్స్ అడుగుతాడు ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్. నెక్స్ట్, హౌ ఈజ్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చూడండి. Hydrogen can be produced from natural gas using the high temperature steam. హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది న్యాచురల్ గ్యాస్ నుంచి, ఫర్ యూజింగ్ హై టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేసినప్పుడు స్ట్రీమ్లో. ఓకే, దిస్ ప్రాసెస్ కాల్డ్ స్ట్రీమ్ మెథడ్. పెర్ఫార్మింగ్ అనదర్ మెథడ్ ఈజ్ కాల్డ్ ది పార్షియల్ ఆక్సిడేషన్. దీన్ని ఏమంటాం, పార్షియల్ ఆక్సిడేషన్ అని కూడా అంటాం. ఎలక్ట్రోలిసిస్ యూజెస్ యాన్ ఎలక్ట్రిక్ కరెంట్. దేనికి యూజ్ చేస్తాం, ఎలక్ట్రిక్ కరెంట్కి. టు స్ప్లిట్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. చెప్పాను కదా స్టార్టింగ్ మీకు వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది ఎలాగా, ఆక్సిజన్ కింద అండ్ హైడ్రోజన్ కింద. సో అగైన్ స్ప్లిట్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. హౌవర్ టు మినిమైజ్ గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్. దేనికోసం అంటే గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, దానికోసం. ఓకే, గ్యాసిఫికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ కోల్ ఆర్ బయోమాస్ తెలుసు కదా మీకు. Biomass is converted into the gaseous and the components by applying heat and also pressure. In the presence of the oxygen and steam, hydrogen can be producing directly from coal with near zero green gas emissions ki daniki daggaraga untundannamata. Mean from the nuclear reaction can be used in the improving the efficiency of the water electrolysis produced hydrogen. Dani valla manaki hydrogen anedi produce avutu untundannamata. Certain microbes such as green alcohol bacteria produces hydrogen by splitting water in the presence of sunlight. Sunlight lo manaki ఏమవుతుంది, splitting in water of sunlight in the presence of sunlight. ఓకే, మీరు ఇది జనరల్గా కూడా రాయొచ్చు. ఓకేనా, టాపిక్స్ చూసుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ యొక్క అప్లికేషన్స్. హైడ్రోజన్ ఈజ్ ద రిజల్ట్ యూజ్డ్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ సెక్టార్స్. హైడ్రోజన్ని చాలా ఇండస్ట్రియల్ సెక్టార్స్లో కూడా యూజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కెమికల్, టెక్స్టికల్ అండ్ గ్యాసెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో. అంటే గ్యాసెస్లో యూజ్ చేస్తాము, కెమికల్ టెక్స్టైల్లో యూజ్ చేస్తున్నాము, అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా యూజ్ చేస్తాము. ద మెయిన్ యూజ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ టు రిమూవ్ ది సల్ఫర్. మెయిన్ యూజ్ ఆఫ్ హైడ్రోజన్ దేనికంటే ఎక్కువ యూజ్ అవుతుందంటే ఇది టు రిమూవ్ ది సల్ఫర్ ఇన్ ఆయిల్ టు ప్రొడ్యూస్ క్లీనర్ ఫ్యూయల్స్. సల్ఫర్ని రిమూవ్ చేసి క్లీనర్ ఫ్యూయల్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం కోసం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఫ్యూయల్. దీన్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తాం ఫర్ ది రాకెట్ లాంచెస్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. హైడ్రోజన్ కంబైన్డ్ విత్ ఫ్యూయల్ సెల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం ఇది యూజ్ చేస్తాం. హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఏరోస్పేస్ అండ్ ది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఏరోస్పేస్లోని అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడికి మీకు మొత్తం 4th యూనిట్ కంప్లీట్ అయిందండి. ఓకేనా, మీరు ఇది జనరల్గా కూడా మీరు చదువుకుని రాసుకోవచ్చు. అదొంతా జనరల్గా రాసినా కూడా మార్క్స్ బాగా పడతాయి, చూసుకోండి. నెక్స్ట్ అలాగే ఇంకా 5th యూనిట్ బయోమాస్ ఒకటి ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఈ లోపు నాకు ఈ ముందు యూనిట్స్ మీరు అందరూ కూడా రోజుకు ఒక క్వశ్చన్ రాసి నాకు వాట్సాప్లో గ్రూప్లో సబ్మిట్ చేయండి కంపల్సరీ అందరూ కూడా. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్స్కి అయిపోగానే ఫస్ట్ ఇయర్స్కి ఎగ్జామ్స్ August 11 నుంచి ఆల్రెడీ సర్క్యులర్ కూడా వచ్చేసింది. వాళ్ళకి అవ్వగానే మీకు కంపల్సరీ ఎగ్జామ్స్ ఉంటాయి 6th సెమ్. సో మీరు ఇప్పుడు కనీసం ఈ 1 మంత్, ఈ 20 days గ్యాప్లో అయినా 23rd లాస్ట్ ఎగ్జామ్. సో ఈ 20 days గ్యాప్లో అయినా రోజుకు క్వశ్చన్ రాస్తే ఈజీగా అవుతుంది. ఓకేనా, సో మళ్ళీ మీకు ఇంటర్నల్స్లో మాత్రం ఫుల్ పేపర్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్స్ వరకు ఎలా పెట్టాము, ఇంతకుముందు ఎలా పెట్టాం, అలాగే 75 మార్క్స్కి ఫుల్ పేపర్ పెడతాం కాబట్టి
చూసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో సెండ్ చేశాను, చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.